భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు మద్గురువరేణ్యులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తద్ కరకమల సంజాతులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి వారు అయినటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి పుట్టినరోజు, దానిని వర్ధంతి అని అంటారు. మహాత్ములకి శృంగేరి పీఠంలో కానీ మైసూరు మహారాజ సంస్థానంలో కానీ పుట్టినరోజుని వర్ధంతి అని పిలుస్తూ ఉంటారు. అది సంస్కృత అర్థంలో వర్ధంతి అంటే సరి అయిన పదం, కానీ మన తెలుగు ప్రాంతంలో మాత్రమే దాన్ని కొంచెం విపరీతంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. పుట్టినరోజుని వర్ధంతి అని అంటారు. వారి 33వ వర్ధంతి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి రోజున వారి పుట్టినరోజు జరగబోతోంది. ఒక మహాత్ముడు ఒక వంశంలో జన్మించాలి అని అంటే ఆ వంశం కూడా ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్న వంశం అయి ఉండాలి. అలాంటి వంశమే ఇప్పుడు కుప్ప అని ఒక వంశము. మన తెలుగునాట కుప్ప వంశంలో అందరూ కూడా మహాపండితులు ఉన్నారు, అగ్నిహోత్రులు, అలానే స్వయంగా అనుష్ఠానవంతులు, వేదములు శాస్త్రములు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, సదాచార సంపన్నులు, వీళ్ళందరూ కూడా మన కుప్ప వంశంలో ఉన్నారు. అదే వంశంలో వీరు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు తిరుపతి క్షేత్రంలో వారు జన్మను తీసుకున్నారు. ఒక మహాత్ముడి జన్మ అది లోకోపయోగంగా ఉంటుంది. మనమందరము జన్మ తీసుకుంటే భోగభాగ్యాలు అనుభవించడానికి ఇత్యాదులన్నిటికీ కూడా ఈ శరీరాన్ని వాడుకుంటూ ఉంటాం. కానీ మహాత్ములు ఎప్పుడూ కూడా జన్మ తీసుకున్నారు అంటే ఆ జన్మ ద్వారా లోకోపయోగమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లా శంకర భగవత్పాదాచార్యుల వారినైనా ఇప్పుడు శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారైనా, తద్ కరకమల సంజాతులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారైనా, వీరందరూ కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపములే. అమ్మవారే ఈ లోకంలో పురుషాకారం తీసుకొని ఉంటుంది అంటే అది శృంగేరి పీఠాధిపతుల విషయంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శృంగేరి పీఠంలో విరాజిల్లుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మహామహా పండితులు, వైరాగ్యవంతులు. పాండిత్యము వైరాగ్యము రెండూ కూడా ఒకే చోట ఉండవు. రెండూ ఒకే చోట మనకు కనిపిస్తున్నాయి అని అంటే అది శృంగేరి పీఠంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. పాండిత్యము అనగానే ఏదో కొంచెం చదువుకొని మేము కూడా పండితులమే అనుకునే వాళ్ళలాగా కాకుండా నిష్ణాతమైన పాండిత్యం, అటు వేదంలో అయినా శాస్త్రంలో అయినా. వేదంలో అయితే పరిపూర్ణంగా శంకర జయంతి వేద సభల సందర్భంగా పెద్ద పెద్ద ఘనాపాఠీలు కూడా గురువుగారి ముందు మంత్రం చెప్పడానికి కొంచెం జంకుతుంటూ ఉంటారు. వాక్యార్థ సభలు జరుగుతాయి. మహాగణపతి వాక్యార్థ సభలని గణపతి నవరాత్రుల సందర్భంగా జరుగుతాయి. ఆ సందర్భంలో శాస్త్రార్థ గోష్ఠులు జరుగుతాయి, వాక్యార్థ సభలు అని అంటారు. అప్పుడు కూడా ఎంతో ఎంతో పాండిత్యం కలిగిన వాళ్ళందరూ కూడా గురువుల సన్నిధిలో వాక్యార్థం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, వారు భయపడుతూ ఉంటారు కూడా. అలాంటి పాండిత్యం కలిగిన వారే శృంగేరి పీఠాధిపతులు. శృంగేరి పీఠాధిపతుల కరకమల సంజాతులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు పరిపూర్ణమైన పాండిత్యం. అది చెప్పడానికి మనబోటి వాళ్ళకి మాటలు రాని విషయం. అలాంటి పాండిత్యము, దానితో పాటు వైరాగ్యము. పాండిత్యము వైరాగ్యము రెండూ కూడా ఒకే చోట ఉండవు అని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు.
అలాంటిది శృంగేరి పీఠంలో మనం చూస్తే వైరాగ్యం అంటే అన్నీ ఉంటాయి, కానీ దేని మీద మక్కువ ఉండదు. అలాంటి పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఉత్తరాధికారి అయినటువంటి వారు కూడా. అంటే వైరాగ్యం అనగానే ఏదో లేకపోతే వైరాగ్యం రావడం చాలామందిని చూస్తూ ఉంటాం. అన్నీ ఉండి వైరాగ్యం కలగడం అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అది శృంగేరి జగద్గురుల విషయంలో ప్రత్యక్షమైన నిదర్శనం. మనకు పాండిత్యము అనంటే వేదములు శాస్త్రములు అవి పరిపూర్ణంగా అధ్యయనము, దాని తర్వాత లోకంలో ఉన్నటువంటి లోకులకందరికీ కూడా జనాలందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఉపదేశం చేయాలని ఏదైతే శంకర భగవత్పాదాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించి 4 పీఠాల ద్వారా ఈ లోకానికంతా కూడా ధర్మ మార్గ నిర్దేశన కావాలి అని వారి సంకల్పం ఏదైతే చేసి ఉన్నారో వారే ఇప్పుడు భారతీతీర్థ మహాస్వామి వారిలాగా శంకరాచార్యుల వారికి భారతీతీర్థ మహాస్వామి వారికి వ్యత్యాసం లేదు. భారతీతీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ మహాస్వామి వారికి కూడా ఎక్కడ వ్యత్యాసం కనబడలేదు. ఈ మాటని స్వయంగా శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా చెప్పారు. అహమేవేతి విజ్ఞేయ అని. ఈ పీఠంలో విరాజిల్లుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేనే అని భావించండి అని అన్నారు. అక్కడ ఆయన మాటల్లో చెప్పారు, ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కూడా. అలాంటి శంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపాలైనటువంటి ఈ పీఠాధిపతులకి విధుశేఖర భారతీ మహాస్వామి వారికి పునః పునః నమస్కరిస్తూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా లోకంలో ఎన్నో వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శృంగేరి పీఠంలో మహారుద్రమని ఇంకా ఎన్నో వైదిక కార్యక్రమాలు, అలానే బయట కూడా శిష్యులందరూ కూడా వేద పారాయణాదులని, దాని తర్వాత మహారుద్రమని శతచండి అని ఎన్నో వైదిక కార్యక్రమాలు చేసి లోక కళ్యాణం కలగాలి అని ఏదో ఒక పుట్టినరోజు సందర్భంగా ఒక వైదిక కార్యక్రమం చేసి వారికి ఏదో కలగాలని సంకల్పం చేయరు. ఎప్పుడూ కూడా ఆ సంకల్పం లోక కళ్యాణం కలగాలి, జనాలకి ధర్మం యందు శ్రద్ధ పెరగాలి, ధర్మే శ్రద్ధాభివృద్ధ్యర్థం అని కూడా సంకల్పం చెప్తారు. అలాంటి ధర్మం యందు శ్రద్ధ పెరుగుతూ ఉండాలి అని ఇలాంటి వైదిక కార్యక్రమాలు చాలా భారతదేశ ఆద్యాంతంలో తర్వాత బయట కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పీఠాధిపతులైన సన్యాసులైన వారికి దేనితో సంబంధం లేదు, వారికి ఏదీ కూడా అవసరం లేదు. వారు కోరుకున్నది దైవ సేవ చేసేది. ఎందుకు అనంటే ఈరోజు మనం చూస్తే శృంగేరి పీఠంలో ప్రతి నిత్యము కూడా చంద్రమౌళీశ్వర స్వామి పూజ స్వయంగా గురువులే ఆచరిస్తారు. వారు ఎందుకు చేస్తారు అంటే వారికి ఏదో కావాలనే కాదు, వారు చేసే ఉద్దేశం ఏంటి అంటే భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలి, లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి, వారందరికీ ఆ చంద్రమౌళీశ్వరుడి అనుగ్రహం కలగాలి అని పూజాది కార్యక్రమాలు చేస్తారు. అట్లానే విశేష కార్యక్రమాలు కూడా వారికి ఏదో కావాలని సంకల్పం ఉండదు. ఏదైనా భక్తులందరికీ జనాలందరికీ కూడా సుఖ శాంతులు కలగాలనే సంకల్పము, ధర్మాచరణ యందు ఆసక్తి పెరగాలనే సంకల్పము, ఇట్లా అన్నీ కూడా ఎన్నో విశేషమైన సంకల్పం చెప్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఎందుకు అంటే వారు ఎప్పుడు చెప్పినా లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు, సర్వే భద్రాని పశ్యంతు అని కూడా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ధర్మ మార్గాన్ని ఆచరించాలి. శృంగేరి పీఠం ద్వారా మన దక్షిణ ప్రాంతంలో విశేషంగా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం అంటూ ఉంటాం కదా, సౌత్లో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా ధర్మ మార్గాన్ని నిర్దేశిస్తారు. ఈరోజు ధర్మంలో ఏదైనా సంశయం ఉంది అని అంటే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే శృంగేరి పీఠానికి. ఇంకెక్కడికైనా వెళ్తే సంశయంగా మనకు తెలుస్తుందేమో, కానీ నిక్కచ్చిగా ఇది శాస్త్రము, ఇది ధర్మము అని పరిపూర్ణంగా చెప్పేది ఏది అంటే శృంగేరి పీఠం. అలాంటి శృంగేరి పీఠం ద్వారా
ఎన్నో ఎన్నో ధర్మ కార్యాలు జరుగుతూ ఉన్న సందర్భంలో శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి వారు అయినటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ మీ యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆశీర్వాదంతో లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తున్నాం.